డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఈ రోజు సుప్రీం కోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే యానికి ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీం కోర్టుకి పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు, దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుపోటు పిడిచి ఈరోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయ్యా, ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో, పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతామని చెప్పేసి చెప్పదలుచుకుంటా. ఇంకో విషయం, మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా. మీరు ఎడిట్ చేసేటప్పుడు మీడియా కూడా నలుగురు ఫోటోలు పెట్టండి. ఒక ఆయన విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా అనింది. ఆయన ఒక్క సంవత్సరంలో జెండా విధికి కనపడ్డారా? పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు? విపిఆర్ గారు గాంధీనగర్లో కనపడ్డారా? ముస్లింల ఏరియాలో ఎక్కడైనా కనపడ్డారా? ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేను ఉంటానని జెండా వీధిలో మాటిచ్చారు. ఇప్పుడు మా ఎంపీ గారు ఎక్కడున్నారో అర్థం కావట్లేని పరిస్థితి. ఇంకో ఆయన నారాయణ సార్, అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్. ఆ ఓట్లు వేయించుకొని మీరు రంజాన్లో కూడా మీరు ఒక మసీద్లో ఇఫ్తియార్ విందుకు కూడా రాని పరిస్థితి. మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా? మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు. ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే నేను ఉన్నానయ్యా ముస్లింలకి, నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి. ఇంకో ఆయన ఉన్నారు, ఎన్ఆర్సీ ఎన్పిఆర్ డప్పుడు పెద్ద స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి ఎంత పాట. ఎవరు తెలుసు ఆయన? మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న శ్రీధర్ అన్న, ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు పోరాడే వ్యక్తివి. రూలింగ్ గవర్నమెంట్లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా, పాట బలంగా పాడారు కదా, ఎక్కడున్నారు బాస్? ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు? ఎందుకు? రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని, నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా. శ్రీధర్ అన్న మీరు ఎక్కడ ఉన్నారు అనేసి నేను అడగదలుచుకుంటున్నా. ఏం ముస్లింలో మీకు ఓటమి వేయలేదా? అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయమా? వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను. ఇంకో ఆయన, నేనే మైనారిటీ నేత, నేనే అంతా, ఆయనకి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారబ్బా. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి, ఆయనే అబ్దుల్ అజీజ్. ఈయన వక్ఫ్ బోర్డ్ సిగ్గుండాలయ్యా నీకు. ఒక ముస్లింల గుండి పదవిలో ఎంజాయ్ చేస్తూ ఉండవు నువ్వు. సిగ్గుండాలి అజీజ్ భాయ్ నీకు. సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయి. మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈరోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని తొత్తులుగా వివరిస్తారా? వక్ఫ్ బోర్డ్ మీ అబ్బా సొత్తా? చంద్రబాబు నాయుడుకి అబ్బా సొత్తా? ఎవరు అబ్బా సొత్తు? నరేంద్ర మోడీ గారు అబ్బా సొత్తా? ఇది అల్లా ప్రాపర్టీ, ఇది మా ప్రాపర్టీ, మా మసీద్లు, మా దర్గాలు. మీకు సిగ్గు లేకుండా మా పేరు చెప్పుకుంటా మైనారిటీలు మీ వెనకాల ఉన్నారని అజీజ్ భాయ్ నువ్వు పోయి వక్ఫ్ బోర్డ్ ఎంజాయ్ చేస్తున్నావా? వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజ్ చేయడానికి ఏ హక్కు ఉందా నీకు? ఏ హక్కు ఉంది? ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మీలు 3 ఎమ్మెల్యేలు, ఒక ఆయన మంత్రి, ఆయన ఎన్ని మసీదులు స్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు ఆయనకి, ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూక్ భాయ్కి. ఆయన
ఆయన వీళ్ళు ఆ మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు. నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీలు వచ్చి డూపులు కొడుతున్నారు. రాజీనామా చేస్తే ఏం పొద్దాయా మీకు? ఏమవుతుంది? రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా? భయపడేవాడు కదా. ఇది ఈ మైనారిటీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. అందుకని ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది. నెల్లూరు జిల్లా నుంచే కాదు, స్టేట్ నుంచి కూడా నిలబడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.